అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీ ప్రభుత్వం అయితే రేషన్ కార్డ్ లాగే ఆధార్ కార్డ్‌లాగే మరో గుర్తింపు కార్డ్‌నైతే మన ముందుకు తీసుకొస్తుందని మనం ఇదివరకే ఒక వీడియోలో చెప్పుకున్నామండి. అదేంటంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అందించనుందండి. పథకాలు అందించడంలో గాని, లేదా మనకి రిజర్వేషన్‌లు ఉంటాయి కదా! లోకల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో, అలాంటి వాటిలో గుర్తించడానికని స్టూడెంట్స్ వేరు వేరు ప్రాంతాల్లో చదివేవారు నిజంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళేనా, మన ఏపీ వాళ్ళేనా అనేది గుర్తించడానికి, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి, స్కాలర్‌షిప్‌లు ఇవ్వడానికి, ఇటువంటి వాటన్నిటికి కూడా ఇబ్బందవుతున్న సందర్భంలో ఎందుకంటే మనకు రేషన్ కార్డ్ అనేది అన్ని రాష్ట్రాల్లోని చెల్లుబాటవుతుందండి. అలాగే ఆధార్ కార్డ్ అనేది అన్ని రాష్ట్రాల్లోని చెల్లుబాటవుతుంది. సో, ఇక్కడ మనకి నేటివిటీకొచ్చేటప్పటికి ఇబ్బందవుతుంది. వీళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారా? కాదా? అనేది కనుక్కోవడానికి ఒక పెద్ద చిక్కు ప్రశ్నగా అయితే గవర్నమెంట్‌కైతే తలపడిందండి. అలాగే మనకి చాలామంది ఇళ్ల స్థలాలకు అప్లై చేసేవారున్నారు. వాళ్ళేం చేస్తున్నారు, తెలంగాణలో ఉండేవాళ్ళో, లేకపోతే కర్ణాటకలో ఉండేవాళ్ళో, ఇలా ఇదివరకు ఇక్కడుండి అక్కడికెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయినా సరే, ఇక్కడ లాభాలు పొందుతున్నారు. అక్కడ కూడా లబ్ధి పొందే అవకాశాలైతే చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇటువంటి అన్నిటికి చెక్ పెట్టడానికైతే మనకి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ మన ముందుకు తీసుకొచ్చిందండి. దీనికి సంబంధించిన సర్వే అయితే మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే అవుతుందని చెప్పారు. ఇంకా అయితే చాలా చోట్ల స్టార్ట్ అవ్వలేదు. కంగారు పడొద్దు. మనకి జనవరి 15 వరకు అంటే 1 మంత్ వరకు కూడా ఈ సర్వే అనేది ఉంటుందండి. ఇంకా కొంచెం పొడిగించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక నుంచి ప్రతి పథకం ఆ కార్డ్ ఉన్నవారికే వచ్చే అవకాశాలు మెండుగా అయితే గవర్నమెంట్ కల్పిస్తుందండి. అలాగే హౌసింగ్‌కి సంబంధించి చాలా వరకు న్యూ అప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. వీటన్నిటికి చెక్ పెట్టాలంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒకే ఒక ఉపాయం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్. అలాగే మనకి ఉద్యోగాల్లో రిజర్వేషన్‌కి వేరే రాష్ట్రాల వారిని గుర్తించాలన్నా మనకు ఉపయోగపడేది. ఎందుకంటే చాలామంది లాస్ట్ టైమ్ మనం చూసుంటే ఇంజినీరింగ్ సీట్లలో గాని, మెడిసిన్ సీట్లలో గాని వేరే రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకైతే లోకల్‌కి సంబంధించిన ఇబ్బందయితే ఏర్పడిందండి. సో, ఇటువంటి ఆటిలన్నిటికి చెక్ పెట్టడానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే అవకతవకలను గుర్తించడానికి కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఉపయోగపడుతుందండి. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నల జాబితా కూడా గవర్నమెంట్ అయితే రూపొందించింది. మనకి మేబీ ఈరోజు స్టార్ట్ అని చెప్పారు గానీ, ఇంకా ఎక్కడ స్టార్ట్ అయితే అవ్వలేదు. సో, రేపు ఎల్లుండిలోపు అయితే పూర్తిగా స్టార్ట్ అయితే మొదలైతే అవుతుందండి. అయితే దీనికి సంబంధించి గైడ్‌లైన్స్ అనేవి, అలాగే అసలు ఏమేమి అడుగుతారు, మనం ఏమేం చెప్పాలి, దీంట్లో ఏమేం వివరాలు సరిగ్గా చెప్పకపోతే మనం ఇబ్బంది పడతామనేది క్లియర్‌గా తెలుసుకుందామండి. ముఖ్యంగా మనకి చాలా మట్టికి మీరు ఏం చదువుకున్నారు, అలాగే ఫస్ట్‌గా మీ పేరు, మీ క్యాస్టు, మీ రిలీజియను, మీరు ఏం చదువుకున్నారు, మీ మొబైల్ మీ ఓన్ ఫోనా? లేతే మీ భర్త ఫోనే ఉపయోగిస్తున్నారా? లేదా మీ పిల్లల ఫోనా? మీ పిల్లలకి ఓన్‌గా ఫోనుందా? ఇలాంటివన్నీ అడుగుతారండి. మీకు రియల్‌గా గ్యాస్ ఉందా? లేకపోతే మీరు పుల్లల పొయ్యి మీద వండుకుంటున్నారా? ఒకవేళ గ్యాస్ ఉంటే అది మీ అత్తయ్య గారి పేరు మీద ఉందా? మీ పేరు మీద ఉందా? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా అయితే అడుగుతారండి. అలాగే మీకు టీవీ ఉందా? ఫ్రిడ్జ్ ఉందా? ఇవన్నీ కామన్‌గా ఉంటాయి ప్రశ్నలు. అలాగే ప్రతి పర్సన్‌కి సర్వే అనేది ఉంటుందండి. అంటే మీ ఫ్యామిలీలో నలుగురున్నారనుకో, నలుగురు డీటెయిల్స్ అందులో అప్డేట్ అయితే చేస్తారు. అయితే మనకిప్పుడు రేషన్ కార్డ్ లాగే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌లో కూడా మనకి పుట్టే పిల్లల్ని కూడా యాడ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి చేస్తారు. మళ్ళీ కొత్త పర్సన్‌కి రాగానే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కూడా ఈ పథకాలన్నీ అందాలంటే ఆ కార్డ్‌లో ఉండాలి కాబట్టి మళ్ళీ మనకి యాడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇక నుంచి కార్డ్ లేకపోతే ఎటువంటి పథకాలు కూడా మనకైతే రావండి. ఈ సర్వే ఎలా జరుగుతుందంటే మొబైల్ ద్వారా జరుగుతుందండి. కంపల్సరీ సచివాలయ సిబ్బందొచ్చి చేస్తారు. మేబీ మీరు కూడా చేసుకోవడానికి లింక్ అయితే ఇచ్చే అవకాశాలున్నాయి త్వరలోనే. ఎందుకంటే కొంతమంది ఇంటి వద్ద లేకపోవడం, కొన్నిసార్లు పనికెళ్ళిపోవడం ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా మనకి కూడా ఓన్‌గా అప్డేట్ చేసుకోవడానికి ఏమన్నా లింక్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. స్టార్టింగ్‌లో అయితే కష్టమండి. ఎందుకైనా మంచిది మనం వివరాలు తప్పుగా నమోదు చేస్తే పథకాలు పోతాయి. మనకి రావాల్సిన నేటివిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశానికి సంబంధించిన కొన్ని కొన్ని ఆటిల్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కుదిరినంత వరకు సచివాలయ సిబ్బందితోనే చేపించుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇది 100% ఈకేవైసీ ఆధారంగా చేస్తారండి. పర్సన్ కంపల్సరీ ఉండాలి. మీకు మీ ఒక్కరికే కాకుండా నేను చెప్పాను కదా! మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా వివరాలనేవి సేకరిస్తారు. మీ ఇంట్లో నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురు, సింగిల్ మెంబర్ అయినా సరే అన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతారు. మీకు ఎంతమంది పిల్లలు అని కూడా అడుగుతారు. సో, చూసుకోండి. అలాగే అడిగే వివరాలు ఇలా ఉంటాయండి. ఆధార్ కార్డు, మొబైలు, మీరు ఏం చదువుకున్నారు, మీరు ఏం పని చేస్తున్నారు, అలాగే మీకు ఆస్తులేమైనా ఉన్నాయా, మీకు సొంత ఇల్లుందా,
అద్దింట్లో ఉంటున్నారా? లేదా మీకు గవర్నమెంట్ స్థలం వచ్చిందా? అది కట్టుకున్నారా? అది ఏ స్థాయిలో ఉంది? ఇలాంటివన్నీ అడుగుతారండి. అలాగే మీరు మీ సంవత్సర ఆదాయం ఎంత? అంటే ఇన్‌కమ్‌కి సంబంధించిన వివరాలు కూడా ఇందులో అడుగుతారండి. అలాగే మీ మ్యాపింగ్ అంటే మీది ఈ మన ఏ వార్డు సచివాలయానికి సంబంధించిన మ్యాపింగ్‌లో ఉంది. ఇలాంటి డీటెయిల్స్ కూడా అడిగే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఇది మనకి నెల రోజుల పాటు ఉంటుందండి. డిసెంబర్ 15 నుంచి జనవరి 12 ఇంకా పొడిగించే అవకాశాలు కూడా చాలా చాలా ఉన్నాయి. ఇదైతే మిస్ అవ్వకుండా అయితే మీరు ఎన్‌రోల్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంతవరకు చూసారంటే మన వీడియోలన్నీ మీకు నచ్చుతున్నట్లే అనుకుంటున్నానండి. సో, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.